హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రెజెంట్ అయితే మనం అమరావతిలో జూపిడి అంటే అమరావతిలో ఉన్న జూపిడి అండి. అంటే ఇటు ఇబ్రహీంపట్నం వైపు జూపిడి అనుకుంటారు, అటు కాదు. అమరావతిలో ఉన్న జూపిడిలో మనకు ఒక 35 సెంట్లు అంటే అమరావతి గుడి కాంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మన అమరావతి రాజధానిలోకి అయితే వస్తుందనమాట. ఆ ఏరియాలో ఉన్న ఒక 25 కాదు 35 సెంట్లు ఒక ఇల్లు అండ్ స్థలము 2 బ్యాంక్ ఆక్షన్‌లో రావడం జరిగిందండి. చాలామందైతే అడుగుతారు. విశాలమైన ఒక 10 సెంట్ల ఇల్లు ప్లస్ ఒక 25 సెంట్లలో ఉండేటట్టు ఒక స్థలం కావాలని చెప్తారు. ఈ 2 సెపరేట్‌గా ఒకటే బ్యాంక్ ఆక్షన్‌లో అంటే 2 కలిపి ఒకటే ఆక్షన్‌లో నడుస్తుందనమాట. 35 సెంట్లు మనకు 1,20,00,000కి మనకి ఆక్షన్ ద్వారా రావడం అయితే జరిగిందండి. సో, ఈ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చు అన్ని కదా లీగల్‌గా అయితే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఆన్ పొజిషన్ కూడా బ్యాంక్ వాళ్ళ పొజిషన్‌లో అయితే ఉందన్నమాట. మొత్తం ఈ 2 అంటే ఒక 10 సెంట్లలో అయితే ఇల్లు ఉంటుంది సెపరేట్‌గా. ఒక 25 సెంట్ల స్థలం అయితే ఉంటుందండి. రెండిటికి కూడా సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఇటువైపు అయితే ఇల్లు ఉంటే అటువైపు స్థలం అయితే ఉంటుంది. సో, 2 సెపరేట్‌గా మనం ఎప్పుడైనా భవిష్యత్తులో అమ్ముకోవాలనుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే 2 కలిపి ఆక్షన్‌లో ఉన్నాయి. బట్ 2 ఎదురు బొదురు ఉంటాయి స్థలాలు. సో, ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము. సో, బెస్ట్ ప్రాపర్టీ అండి. చాలామంది కొంచెం విశాలమైన ఇల్లు కావాలనుకుంటారు. ఒక 10 సెంట్లు అలాంటి వాళ్ళకైతే ఇదొక బెస్ట్ ఆప్షను. మనకు 1,20,00,000కి బ్యాంక్ ఆక్షన్‌లో అయితే రావడం జరిగింది. సో, ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దామండి. ఇది ప్రాపర్టీ అండి. మీరు చూస్తుంది. ఇప్పుడు చూసిందైతే ఇల్లనమాట. ఇల్లు మీకు 2 వైపులా ఎంట్రన్స్ ఉంది. ఇటు కార్‌కి వెళ్ళడానికి ఉంది. ఇటు మామూలు గేట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది ఇంటి ముందున్న రోడ్డు అండ్ లొకేషను అమరావతిలోన జూపిడి. ఇప్పుడు కనబడుతుంది స్థలం. ఆ స్థలం వచ్చేసేసరికి 25 సెంట్లండి. మీకు ఆపోజిట్‌లో అక్కడ కనబడుతుంది చూసారా? స్థలం. ఆ వైట్ గోడ కాంచి స్టార్ట్ అవుతది స్థలం. అక్కడి నుంచి మీకు చూపిస్తాను. మా వోడు చెయ్యి అడ్డు పెట్టాడు. క్లీన్ చేస్తున్నాడు అనుకుంటా. వర్షం పడుతుంది కదా మనకి విజయవాడలో, అమరావతిలో. సో, కాబట్టి మీకు కొంచెం వాటర్ పడినట్టుంది, క్లీన్ చేసాడు. సో, అక్కడి నుంచి మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ దాకా ఈ స్థలం మీకు కనబడుతున్న మొత్తం స్థలం 25 సెంట్లండి. 2 రోడ్లు బిట్టి ఇది కూడా. ఇల్లు కూడా 2 రోడ్లు. ఇక్కడ కనబడుతున్న ఈ ఇల్లు 10 సెంట్లు. చూసారు కదండి, ఇదొక 10 సెంట్లు ఇల్లు ప్లస్ అదొక 25 సెంట్లు, మొత్తం 35 సెంట్లు. దగ్గరగా 35 సెంట్లు వేసుకోండి. కొంచెం అటు ఇటు అవ్వచ్చు డాక్యుమెంటేషన్లో, మరి మీకు 35 సెంట్లని మన వాళ్ళు అయితే చెప్పారు. సో, బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి. 1,20,00,000కి అయితే రావడం జరిగింది. ఇల్లు కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్లా కనబడుతుంది, చూడొచ్చు. ఈ ఇల్లు అండి. ఈ పక్కన కనబడుతున్న ఈ చిన్న స్థలం కూడా ఇంటికి సంబంధించే ఉంటుంది. ఈ స్థలం కూడా ఇది ఒక 2 సెంట్ల స్థలం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక 8 సెంట్లు ఉండి మరి 2 సెంట్లు సపరేట్‌గా ఈ స్థలం కూడా ఉంది. మొత్తం కలిపి 30 సెంట్లు బ్యాంక్‌లో ఆప్షన్‌లో ఉందండి. మొత్తం కలిపి 35 సెంట్లు మనకి బ్యాంక్ ఆప్షన్‌లో ఉంది. గజాల్లో చూస్తే 1700 గజాలు అటు ఇట్లు అయితే వస్తుందన్నమాట. సపరేట్‌గా స్థలానికి గోడ కూడా కట్టారు. అంటే ఇది సమ్ గార్డెన్‌లా పెంచుకుందాం అనుకోని సపరేట్‌గా గోడ కట్టినట్టున్నారు. సో, మీకు కనబడుతున్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా 1,20,00,000కి రావడం జరిగిందండి. 1,20,00,000కి అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. బెస్ట్ ప్రాపర్టీ అండి. అంటే 25 సెంట్ల స్థలం ప్లస్ ఒక 10 సెంట్లు మనకు కలిపి ఒక ఇల్లు అయితే ఉందండి. సో, మొత్తం కలిపి 25 సెంట్లు, 35 సెంట్లు మొత్తం కలిపి మనకు 1,20,00,000కి రావడం జరుగుతుంది. అమరావతి జూపిడి, అమరావతి రాజధాని. చాలామంది అయితే అడుగుతున్నారు కదా లొకేషన్ ఎక్కడ అంటున్నారు. అమరావతి జూపిడి అని కొట్టండి, లేదా స్క్రీన్పై కనబడుతున్న, అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ కనబడదు, నేను నెంబర్ చూపిస్తాను, 9494323139. ఆ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ 6158 అని తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని లిస్టింగ్ అయితే చేపిస్తారండి. వివరాలు కూడా అందజేస్తారు. మీరు చూస్తున్న ప్రాపర్టీ చాలా బాగా అయితే కట్టించుకున్నారు. బాగుంది ప్రాపర్టీ కూడా, కండిషన్ చాలా బాగుందండి. సో, ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది. దానికి సీల్ వేసారు, అందుకని మన వాళ్ళు ఓపెన్ చేసి చూపించలేదు. అదిగోండి సీల్ అయితే వేసిందనమాట. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి 1,20,00,000
20 లక్షలు, 1,20,00,000కి మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా మీకు కనబడుతున్న ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. అమరావతి అండి, అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ అమరావతి జూప్పుడి అనే ఏరియాలో వస్తుంది. అమరావతిలో ఉన్న జూప్పుడి, ఇబ్రహీంపట్నం వైపు కూడా జూప్పుడి ఉంది, ఆ జూప్పుడి కాదు ఇది. అమరావతిలో ఉన్న జూప్పుడి, అమరావతి గుడి కాంచి కట్ట 10 కిలోమీటర్లు. ఇది సిఆర్డిఏ కిందకు వస్తుంది. ఈ ప్రాపర్టీ కూడా బెస్ట్ ప్రాపర్టీ అండి, రాజధాని కిందకైతే వస్తుంది. సో రాజధానిలో చాలా మంది అయితే అడుగుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది ఈ ఒక ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మంచి బడ్జెట్లో రావడం జరిగింది, అది కూడా 1,20,00,000కి రావడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది. మొత్తం మీద 35 సెంట్లు అండి, మొత్తం కలిపి ఇల్లు ప్లస్ స్థలం కలిపి దగ్గర దగ్గర స్థలం ఒక 25 సెంట్లు, ఇది 10 సెంట్లు వేసుకోండి. అంటే మనం ఇల్లు ఉంచుకొని స్థలం అమ్ముకున్న తర్వాత మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. సో అలాంటి ప్రాపర్టీ అన్నమాట ఇది. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా 1,20,00,000కి రావడం జరిగిందండి. మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ 6158 అని తెలియజేయండి. మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీని విజిటింగ్ చూపిస్తారు, వివరాలు అందజేస్తారండి. అమరావతి, మన ఏపీ రాజధాని అయిన అమరావతిలో జూప్పుడి అనే ఏరియా అయితే ఉంటుందండి. అమరావతి రాజధానిలో జూప్పుడి అనే ఏరియా అయితే ఉంటుంది. ఆ ఏరియాలో ఇబ్రహీంపట్నం వైపు ఉన్న జూప్పుడి కాదు, గమనించండి. అమరావతిలో ఉన్న జూప్పుడిలో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ 35 సెంట్లు రావడం జరిగింది. 25 సెంట్లు స్థలం, ఒక 8.3 సెంట్లు ఇల్లు, అండ్ మళ్ళీ పక్కన ఆనుకొని ఒక 2 సెంట్లు స్థలం కలిపి మొత్తం 35 సెంట్లు అయితే ఉంటుంది. సో మనకు సపరేట్గా ఇల్లు అయితే ఉంది, చూపించాను మీకు, అండ్ సపరేట్గా స్థలం కూడా ఉంది. రెండింటికి కూడా మనకి సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి. జూపుడి అనే గ్రామంలో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. సో మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ 6158 అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే బెస్ట్ ప్రాపర్టీస్ దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే వస్తూ ఉంటాయి. అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉన్న అండ్ నచ్చిన ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్.